శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బ్రహ్మా బాబా అందరికీ ఎంతగానో ప్రేమను, నావారు అనే భావనను, శుభ భావనలను ఇచ్చారు. బాబా ఎప్పుడైతే ప్రజాపితగా అయ్యారో, శివబాబా ఆ టైటిల్ ఇచ్చారో, ఇక్కడ లోతైన స్మృతి కలిగినది. నేను ప్రజాపితను, అందరూ నా సంతానము, కావున నేను అందరికీ ప్రేమను పంచాలి, అందరి పాలన చేయాలి, అందరి దుఃఖాలు తొలగించాలి అని. మనం కూడా బాబాని ఫాలో చేద్దాము. మనం కూడా అందరికీ ప్రేమను ఇవ్వాలి. ఈ ప్రేమ ఇవ్వగలిగేది ఎప్పుడు అంటే, మనలో నేను పూర్వజ ఆత్మను, ఇష్ట దేవతను, మాస్టర్ బ్రహ్మను అనే స్వమానము గుర్తున్నప్పుడే. ఆత్మలందరికీ మన ప్రేమ ఎంతగానో అవసరము. మనము సృష్టిలో అందరికంటే పెద్దవాళ్లము. మన ప్రేమ ఆత్మలను శాంతపరుస్తుంది, సంతుష్టపరుస్తుంది, వారి ఆంతరిక శక్తులని వృద్ధిపరుస్తుంది, వారిని రిలాక్స్ చేస్తుంది. లౌకికంగా కూడా చూడండి, ఏ పిల్లలకైతే తమ పెద్దవారి నుండి ప్రేమ లభించలేదో వారి మనోస్థితి, జీవితము ఎలా ఉంటాయి? వారు ఉదాసీనంగా ఉంటారు. సంతోషం యొక్క లోటు వారి జీవితంలో ఉంటుంది. మరి మనము ఈ సత్యమును అర్థం చేసుకొని అందరికీ ప్రేమపూర్వక దృష్టిని ఇవ్వాలి. దూరం నుండే ఇవ్వాలి. ప్రేమపూర్వక దృష్టిని ఇవ్వాలి అంటే కేవలము ఆత్మిక దృష్టి ఉండడమే కాదు, ఇంకా సంకల్పం చేయాలి. ఆత్మలంతా మనవారే, మన పరివారములోని వారే, మన పరమపిత యొక్క సంతానమే, మన మహనీయ దేవకులములోని వంశస్థులే అని. ఇలా గుర్తుపెట్టుకుంటే, ఈ దృష్టికోణము ఉంటే స్వతహాగా మన నుండి అందరికీ మంచి ప్రేమ యొక్క భావన కలుగుతుంది. మనం అందరము చూస్తాము, బాబా కిందకు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ప్రేమను ఇచ్చే అవసరము ఉండదు. బాబా యొక్క దృష్టి లేక దృష్టికోణము ఎలా ఉంటుంది అంటే, అంతా నా పరివారములోని మహాన్ ఆత్మలే నా ఎదురుగా ఉన్నారు, నా పిల్లలే కూర్చొని ఉన్నారు అని. ఇక స్వతహాగా ప్రేమ యొక్క వైబ్రేషన్స్ అందరికీ చేరుకుంటాయి. మనం కూడా శ్రేష్ఠ స్వమానములో స్వయమును స్థిరపరచుకోవాలి. ఇక బాబా నుండి ప్రేమని తీసుకోవాలి, ఇతరులకి ఇవ్వాలి. అయితే ప్రేమని పంచగలిగేది ఎవరు అంటే, ప్రేమ యొక్క ఖజానాలు నిండుగా ఉన్నవారే. మన ప్రేమ పూర్తిగా నిర్మలంగా ఉండాలి, నిష్కామిగా ఉండాలి, వాసనల నుండి ముక్తి పొంది ఉండాలి. ఈ ప్రేమలో వాసనలు కలిసి ఉంటాయో వాస్తవమైన ప్రేమ అది కాదు. వారిలో ప్రేమ యొక్క శక్తి సమాప్తమవుతుంది. ఈ ప్రేమలో నావారు అనే భావన లేదో, కేవలం పైపైన చూపించడమే ఉంటుందో, ఆ ప్రేమ కూడా ఇతర ఆత్మలకి బలమును ఇవ్వదు. ప్రేమలోనే ఎంతో గొప్ప శక్తి ఉన్నది. మన నిర్మల నిశ్చల ప్రేమ ఆత్మలకి బలమును ఇస్తుంది. బాబా యొక్క ప్రేమ పొందే కదా మనము మాయని జయించుటలో నిమగ్నులయ్యాము. బాబా మనకి ప్రేమని ఇవ్వకపోతే కేవలము మీరు నాకు గ్లాని చేశారు, మీరు ఎంతో పాపిగా అయ్యారు, మీరు పతితంగా ఉన్నారు అని నిందిస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? బాబా చెప్పే మాట ఒక్కటి కూడా వినేందుకు సిద్ధంగా ఉండకపోయేవారమేమో. మనం కూడా అందరికీ ప్రేమని ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. ఇక పిల్లలకి మనము ఏమి చెప్తే వారు దానిని గౌరవిస్తారు. ఇలా పరివారంలో ప్రేమ యొక్క వాయుమండలము తయారు చేయాలనే లక్ష్యము అందరూ పెట్టుకోవాలి. పెద్దవారికి ఈ లక్ష్యము తప్పకుండా ఉండాలి, తల్లిదండ్రులకి ఈ లక్ష్యము తప్పకుండా ఉండాలి. పరివారంలో ప్రేమపూర్వక వాయుమండలము లేకపోతే మన దృష్టికోణము మార్చుకోవాలి. అందరి యందు ఆత్మిక దృష్టిని కలిగి ఉండాలి. ఏమాత్రం ఎవరి యందు అసహ్యము, ద్వేషము ఉంటే దానిని సమాప్తం చేయాలి. ఈ రోజంతా మన పురుషార్థము ఇదే జరగాలి. ఎవరి యందు మనస్సులో అసహ్యము, ద్వేషం యొక్క భావన లేదు. అందరూ నావారే, అందరినీ నేను ముందుకి తీసుకువెళ్ళాలి అని. ఈ రోజంతా ఆత్మిక వృత్తిని అభ్యాసం చేద్దాము. అలాగే ఇతరుల వృత్తిని పరివర్తన చేయాలి మన శుభ భావనల ఆధారంగా.
రోజంతా సర్వశక్తివంతుని నుండి కిరణములు కూడా తీసుకుందాము. ఎందుకనగా మనలో శక్తి ఉంటేనే మన ప్రేమ ఇతరుల కళ్యాణము చేయగలదు. కావున పరంధామంలో శివ బాబాను సర్వశక్తివంతుని రూపంలో చూద్దాము. బాబా యొక్క స్వరూపంపై తన బుద్ధిని ఏకాగ్రపరుద్దాము. అభ్యాసం చేద్దాము. బాబా యొక్క శక్తుల కిరణములు కిందకు వస్తూ ఉన్నాయి. ఆ కిరణముల చేత నేను పరంధామానికి చేరుకుంటూ ఉన్నాను. బాబా వద్ద ఉన్నాను, నిండుగా అవుతూ ఉన్నాను. ఇదే అభ్యాసము ప్రతి గంటకి 2 సార్లైనా చేస్తూ ఈ రోజంతటి ఆనందమును పొందుదాము. ఓం శాంతి.